నమస్తే జిల్లా వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో ప్రశాంత వాతావరణంలో జరిగిన పోలింగ్. ఉదయం 7 గంటలకే పోలింగ్ బూత్ ల బారులు తీరిన ఓటర్లు. జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్ ఆవరణలో ఓటు హక్కును వినియోగించుకున్న మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి మరలా వైఎస్ఆర్సీపీ విజయం తథ్యమని స్పష్టం. జంగారెడ్డిగూడెంలో ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు. సాధారణ ఓటర్ల మాదిరిగా క్యూ లైన్ లో నిలబడి ఓటును వేసిన ప్రముఖులు. జంగారెడ్డిగూడెంలో ఓటు హక్కును వినియోగించుకున్న యువత సంతోషం వ్యక్తం చేసిన కొత్త ఓటర్లు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జంగారెడ్డిగూడెం పట్టణంలో సోమవారం పోలింగ్ ప్రక్రియ ప్రశాంతమైన వాతావరణంలో జరిగింది. తెల్లవారుజామున 5 గంటల 30 నిమిషాలకే పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో సిబ్బంది మాక్ పోలింగ్ నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభించారు. ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. పోలీస్ సిబ్బంది నిబంధనలు పాటిస్తూ ఓటర్లను ఓటు హక్కును వినియోగించుకునేందుకు అనుమతించారు. ఉదయం కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినప్పటికీ సిబ్బంది సమస్యను కొద్ది క్షణాల్లో పరిష్కరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. నేను అడిగాను ఒక్కొక్కరికి.
ఈసారి ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ విజయకేతనం ఎగరవేయబోతుందని మున్సిపల్ చైర్పర్సన్ బతిన నాగలక్ష్మి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు పోలింగ్ స్టేషన్లను ఆమె సందర్శించి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. అదేవిధంగా మార్కెట్ యార్డ్ ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో క్యూ లైన్ లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మరల అధికారంలోకి రాబోతుందని ఓటర్లను చూస్తే అర్థమవుతుందని స్పష్టం చేశారు. ప్రతి పోలింగ్ కాడకి వెళ్ళాను. పోలింగ్ చాలా బాగా జరుగుతుంది. ప్రతిది కూడా నేను చూసుకుంటా వచ్చాను. దాంట్లో ఓటు వేయడం కూడా జరిగింది. నా ఓటు వేయడం కూడా జరిగింది. మళ్ళీ మన వైఎస్ఆర్ పార్టీ రెపరెపలాడొద్దని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో తెలుసమ్మా. ప్రతి వాళ్ళని కూడా లక్షాధికారులను చేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేశారో పనులు మీకు తెలుసు. ఏ కుటుంబానికి ఎంత జరిగిందో. ఓటును వినియోగించుకుని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తాను. ఆ దేవుడి ఆశీస్సులు మన ఆశీస్సులు ఉంటాయని కోరు. జంగారెడ్డిగూడెం పట్టణంలో సార్వత్రిక ఎన్నికల ఓటు హక్కును పలువురు ప్రముఖులు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్న ప్రముఖులు క్యూ లైన్ లో నిలబడి సాధారణ ఓటర్ల మాదిరిగా వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని సరైన నాయకుడిని ఎన్నుకున్నప్పుడే మెరుగైన సమాజం తయారవుతుందని పలువురు ప్రముఖులు తెలిపారు. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులలో జట్టి గురునాథరావు, డికేడి సత్యనారాయణ, పాలపర్తి శ్రీనివాస్, అర్జుల మురళీకృష్ణ, రావూరి కృష్ణ, వందనపు సాయిబాల పద్మ తదితరులు ఉన్నారు. జంగారెడ్డిగూడెంలో సోమవారం జరిగిన పోలింగ్ లో పెద్ద సంఖ్యలో యువత ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొంతమంది సుదూర ప్రాంతాల నుంచి ఓటు హక్కును వినియోగించుకునేందుకు జంగారెడ్డిగూడెం విచ్చేశారు. అదేవిధంగా మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకున్న వారు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు కొత్త ఓటర్లు మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే సమాజం మెరుగుపడుతుందని తెలిపారు. కావున 18 సంవత్సరాల వయసు పైబడిన యువత ఓటు హక్కును పొంది వినియోగించుకోవాలని సూచించారు. నా పేరు నాగసూరి మల్లిక. నేను బాయ్స్ హై స్కూల్ దగ్గర నా ఓటు వేయడానికి వచ్చాను. ఇది నాకు ఫస్ట్ టైం ఓటు వేయడం. నేను 4-5 డేస్ నుంచి చాలా యాంగ్జైటీతో ఉన్నాను ఓటు వేయడానికి. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను ఓటు వేసి వచ్చి. 18 ఇయర్స్ దాటిన వాళ్ళందరూ మీ ఓటు హక్కును బాగా వినియోగించుకోవాలని అనుకుంటున్నాను. హాయ్ అండి, నా పేరు గంటా గీతాంజలి. కిడ్స్ క్యాంపస్ లో ఓటు వేయడానికి వచ్చాను. ఇది నా ఫస్ట్ ఓట్ అండి. 2-3 డేస్ నుంచి చాలా యాంగ్జైటీగా ఉన్నాను ఫస్ట్ ఓట్ కోసం. 18 ఇయర్స్ దాటిన వాళ్ళందరూ ఈ ఓటుని వినియోగించుకోవాలని అనుకుంటున్నాను. ఓట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా ఆలోచించి వేయండి. రేపు మన ఫ్యూచర్ ఇదే కాబట్టి. అందరికి నమస్కారం అండి. నా పేరు లలిత్. ఇది నా ఫస్ట్ ఓట్. ఈ ఓటు వేయడానికి నేను కేవలం తిరుపతి నుంచి వచ్చాను ఇంత దూరం. సో ఈ ఓట్ అనేది మనకి మన ఫ్యూచర్ కి చాలా ఇంపార్టెంట్. ఓటు వేసేటప్పుడు ఆలోచించి జాగ్రత్తగా వేయండి. క్యాస్ట్ ఓట్, డోంట్ వేస్ట్ ఓట్. హాయ్ అండి, నా పేరు వీరవల్లి కుసుమ. నేను మార్కెట్ యార్డ్లో ఓటు వేయడానికి వచ్చాను. 18 ఇయర్స్ దాటిన వాళ్ళందరూ ఓటుని బాగా వినియోగించుకుని ఆలోచించి వేయండి. నేను ఫస్ట్ టైం ఓటేసాను. చాలా హ్యాపీగా ఉందండి. అందరూ ఆలోచించి ఓటు వేయాలని కోరుకుంటున్నాను. మన ఓటు ఎంత మంచిగా వేస్తే సొసైటీ అంత బాగుంటుంది. హాయ్, మై నేమ్ ఇస్ మీనాక్షి. ఇది నా ఫస్ట్ ఓట్. నేను 3 డేస్ బ్యాక్ నుంచి చాలా హ్యాపీగా అండ్ ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాను నా ఫస్ట్ ఓట్ వేయడానికి. ఇక్కడ మార్కెట్ యార్డ్ దగ్గర నేను ఈ ఓట్ అనేది వినియోగించుకున్నాను. అందరూ 18 ఇయర్స్ నిండిన వాళ్ళందరూ ఈ ఓటు వేయాలని
కోరుకుంటున్నాను. ఇంక మన మంచి సొసైటీ అనేది బాగుండాలని చెప్పేసి అందరూ ఓట్ అనేది వినియోగించుకోండి. జంగారెడ్డిగూడెంలో పోలింగ్ ప్రశాంతమైన వాతావరణంలో జరిగిందని మున్సిపల్ కమిషనర్ ఎన్ నరేంద్ర కుమార్ తెలిపారు. పట్టణంలో బాయ్స్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ వద్ద జరిగిన పోలింగ్ ప్రక్రియను కమిషనర్ పరిశీలించారు. సంబంధిత ఎన్నికల సిబ్బందితో మాట్లాడి పోలింగ్ జరిగే విధానం తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే వారికి పలు సూచనలు కూడా చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ తక్షణమే వాటిని పరిష్కరిస్తూ పోలింగ్ ప్రక్రియ నిర్వహించామని తెలిపారు. పోల్ స్టార్ట్ అయింది, అంతా రెగ్యులర్ ప్రశాంతంగా జరుగుతున్నాయి. 47 పిఎస్లో పీసీ ఒకటి చిన్న ఇబ్బంది జరిగింది, కానీ వెంటనే రెక్టిఫై చేసి ఓటింగ్ జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతున్నాయి. ఓటర్లు కూడా సహకరించి ఎండ ఎక్కువగా తీవ్రంగా వచ్చేటట్టుంది. కాస్త ప్రశాంత వాతావరణంలో ఓటుకి వచ్చి మీ ఓటు వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. మన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గారు నిర్దేశించిన ప్రకారం సిబ్బందికి కానీ పోలింగ్ స్టేషన్స్లో కానీ అవసరమైన అన్ని సదుపాయాలు చేస్తున్నాము. మంచినీటి వసతి ఓటర్స్కి కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలు ఓటు వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెంలో పలువురు వృద్ధులు, దివ్యాంగులు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు సహాయకులతో కలిసి పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. అప్పటికే ఓటర్లు క్యూ లైన్ లో బారులు తీరినప్పటికీ వృద్ధులను, దివ్యాంగులను ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించారు. సిబ్బంది సహాయంతో వృద్ధులు, దివ్యాంగులు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే వీరి కోసం ముందుగానే పోలింగ్ కేంద్రాల వద్ద వీల్ చైర్లను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తున్నానండి జిల్లా న్యూస్. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్ జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. మీ పిల్లల కలలను నెరవేర్చాలని ఆలోచిస్తున్నారా? కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండగా మీకు ఆ చింతే అవసరం లేదు. 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రపంచనం. కె వంశీ 600కు 588, పి జయశ్రీలక్ష్మి 600కు 586. మ్యాథమెటిక్స్ లో 100కు 100 మార్కులు సాధించిన వారు 8 మంది. పరీక్షకు హాజరైన విద్యార్థులు 36 మంది. 100% ఉత్తీర్ణత. 550కు పైగా వచ్చిన వారు 10 మంది. 500కు పైగా వచ్చిన వారు 23 మంది. పిల్లల్లో మేధాశక్తిని, సృజనాత్మకతను వెలికితీయటమే మా లక్ష్యం. వివిధ రకాలైన పోటీ పరీక్షల్లో జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ స్థాయి ఫలితాలలో మా కిడ్స్ విద్యార్థులు సాధించిన ఘనతలు ఎన్నెన్నో.
గత 41 సంవత్సరాలుగా ఏ పోటీ పరీక్షల్లోనైనా విద్యార్థులను పోటీకి ధీటుగా నిలబెట్టిన ఏకైక విద్యా సంస్థ కిడ్స్. చదువులలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారి మానసిక స్థాయిని బట్టి ప్రత్యేక శిక్షణ, నిష్ణాతులైన అధ్యాపకులచే 6 నుండి 10వ తరగతి వరకు ఐఐటి శిక్షణ, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అబాకస్ శిక్షణ ఇవ్వబడును. పిల్లల్లో మానసిక ఒత్తిడి తగ్గించి వారిలో మానసిక ఉల్లాసాన్ని కలిగించుటకు వివిధ రకాలైన సాంస్కృతిక, విద్య, వైజ్ఞానిక కార్యక్రమాలు, మెడిటేషన్, యోగా మరియు క్రీడలు. కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ, ఏలూరు రోడ్, నిర్మలా హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 08821225370, 8500409415 and 9542329490. Silver Oaks International School. Specialized homeroom teachers. Only 15 students per section. Safe and joyful environment. Hands-on experience teaching for better learning. Well-equipped play arena for relaxing, gross motor and fine motor skill shift. Limited seats available. Visit our campus. Silver Oaks International School. College Road, Jangarettigudem. Contact us at 94913-42277 and 73821-52277. For more information, visit info@silveroaks.in. వెల్కమ్ బ్యాక్. బుట్టాయిగూడెం మండలం దుద్దుకూరు గ్రామంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు వారి సతీమణి ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం రాజలక్ష్మి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలవరం నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని అన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకుని సరైన నాయకుడిని ఎన్నుకోవాలని తెలిపారు. వెనక్కి పెట్టి కొట్టు పర్లేదు. మేడం ఒకసారి ఇలా చూడండి మేడం. ఎన్డీఏ కూటమి చింతలపూడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. లింగపాలెం మండలం ధర్మాజిగూడెంలో ఏర్పాటు చేసిన 264వ బూత్ లో రోషన్ కుమార్ ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎంతో ఉత్సాహాన్ని కనబరుస్తున్నారని అన్నారు. ఈసారి పోలింగ్ శాతం కూడా పెరిగిందన్నారు. దీనిని బట్టి చూస్తే తన గెలుపు ఖాయమని స్పష్టమవుతుందని రోషన్ కుమార్ తెలిపారు. వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ అభ్యర్థి కంబం విజయరాజు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కామవరపుకోట ఎంపీపీ స్కూల్లో ఏర్పాటు చేసిన 181వ పోలింగ్ బూత్ లో కుటుంబ సభ్యులతో కలిసి విజయరాజు ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 సంవత్సరాల పాలనను స్మరించుకుంటూ ప్రజలు ఓటు వేస్తున్నారని అన్నారు. కావున ఎన్నికల్లో తాను ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఎన్డీఏ కూటమి పోలవరం నియోజకవర్గ అభ్యర్థి చిర్రి బాలరాజు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిలుగుమిల్లి మండలం బరింకలపాడు గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో బాలరాజు ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసారి ఎన్నికల్లో ప్రజలు కూటమికి విజయం కట్టబెట్టబోతున్నారని, కావున తమ విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. కొయ్యలగూడెం మండలం వంక బొత్తప్పగూడెం గ్రామంలో ఉత్కంఠ నెలకొంది. గ్రామస్తులు ఎన్నికలు బహిష్కరించారు. తమను ఐటీడీఏ పరిధిలో కలపాలని, ఐటీడీఏ పరిధిలో గిరిజనులకు వచ్చే తమను ఎస్టీలుగా గుర్తించాలని, లేకపోతే తాము ఓట్లు వేయమని తెలిపారు. ఇదే రీతిలో 2019 ఎలక్షన్ జరుగుతున్న సమయంలో కూడా ఎన్నికలు బహిష్కరించారు. అప్పుడు అధికారులు న్యాయం జరిగేలా చేస్తానని హామీ ఇవ్వడంతో ఓట్లు వేయడానికి అంగీకరించారు. కానీ ఇప్పటికీ వారి సమస్యను పరిష్కరించకపోవడంతో మరలా ఓటు వేయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని సముదాయించడంతో పోలింగ్ ప్రారంభమైంది. మేము మా సమస్య మా గిరిజన గ్రామంలో ఐటీడీలో ప్లస్ మా పంచాయతీలు ట్రైబల్ పంచాయతీ చేయాలని మేము ఇప్పటి నుంచో దీనికోసం పోరాడుతూనే ఉంటున్నాం. కానీ ఇటు రాజకీయ నాయకులు కానీ ఇటు ఆఫీసర్లు కానీ మాకు ఎవరు కూడా దీనికి ఎవరు సహకరిస్తలేదు. కాబట్టి ఏ ఆఫీసర్ అయినా వచ్చి మాకు చెయ్యపోతాడా అన్న దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము మా గ్రామంలో ఉన్న అన్ని గ్రామాలు గిరిజనులందరూ కలిసి దీన్ని బాయ్కాట్ చేస్తున్నాము. అలాగే ఇప్పుడు ఎంఆర్ఓ గారు కానీ ఎస్ఐ గారు అలాగే మన నోళ్ళ ఇది ఆఫీసర్లో అందరూ వచ్చి మళ్ళీ మీ సమస్య మీరు చెప్పారు కాబట్టి మీరు కాగితం రూపంగా మాకు ఇస్తే మేము పై ఆఫీసర్లకు ఇచ్చి మీ సమస్యను మేము తెలియపరుస్తామని చెప్పారు. కాబట్టి మేము దానికి మా ఊళ్ళకి చెప్పడం జరిగింది. కొయ్యలగూడెం మండలం ఎర్రంపేట గ్రామంలో వివాహితను హత్య చేసిన ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. మృతురాలు సోదెం అరుణ తన స్వగ్రామంలో నిర్దిస్తున్న సమయంలో అర్ధరాత్రి భర్త దారం రాంబాబు కత్తితో పీక కోసి గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని స్థానికులు తెలుపుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెంలో ప్రశాంత వాతావరణంలో జరిగిన పోలింగ్. ఉదయం 7 గంటలకే పోలింగ్ బూత్ ల బారులు తీరిన ఓటర్లు. జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్ ఆవరణలో ఓటు హక్కును వినియోగించుకున్న మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి మరలా వైఎస్ఆర్సీపీ విజయం తథ్యమని స్పష్టం. జంగారెడ్డిగూడెంలో ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు. సాధారణ ఓటర్ల మాదిరిగా క్యూ లైన్ లో నిలబడి ఓటును వేసిన ప్రముఖులు. జంగారెడ్డిగూడెంలో ఓటు హక్కును వినియోగించుకున్న యువత సంతోషం వ్యక్తం చేసిన కొత్త ఓటర్లు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.